సరూర్ నగర్ లో బతుకమ్మ గిన్నిస్ రికార్డు గురించి మరిన్ని వివరాలు చంద్రబాబు అందిస్తారు. సాంస్కృతిక కార్యక్రమం ఎవరైతే బతుకమ్మను ఆడిపించిండ్రో నిన్నంతా ప్రాక్టీస్ చేయించిండ్రో ఈ రోజు పొద్దుగాల లేచిన సంది ఈడని నిలబడి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో మన పేరు నిలబడడానికి కారణమైన తమ్ముళ్ళు ఏ పెడతామి మొత్తం మేడం మీద నువ్వే చప్పట్లు కొట్టడానికి అక్క ముందుగా నీకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అక్క. అయితే ఇంతమంది కాడ ఎందుకు ఎగురుతున్నాను అడుగుతున్నావు కదా అక్క. నిజంగా నాకు సంతోషం అనేది పట్టలేక ఎగిరిన. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగను ప్రపంచ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలనే ఉద్దేశంతోనే మరి ఒక గొప్ప 63 ఫీట్ల బతుకమ్మను ఇక్కడ మంచిగా ప్యూర్గా అంటే మంచి ఊరు నుంచి తెచ్చినటువంటి ఫ్లవర్స్ ప్లాస్టిక్ కావు అవి. ఎందుకంటే నేను 4 రోజుల నుంచి ఇండే ఉంటున్నా రిహార్సల్ చేయించుకుంటా రోజు చూస్తాను. అవి కావు ఏమవుంటాయి అనుకున్నా కానీ మీరు కింద దాకా మొత్తం అన్ని బఠానీ పువ్వుతో సహా తీసుకొని వచ్చిండ్రు. అవునా నిజంగా నేను 3 రోజుల నుంచి రిహార్సల్ చేపిస్తున్నా చూస్తున్నా ఎట్లా కడతారు అని. అసలు చిన్న బతుకమ్మ చేయాలనే ఇబ్బంది ఉంటుంది. నేను ఇంత పెద్ద బతుకమ్మను ప్యూర్ పూలతోని బంతి పువ్వులు చామంతి పువ్వులు అన్ని గ్రామాల్లో దొరికే పువ్వులు తెచ్చి పెట్టిరు. అదొక గొప్ప ఎత్తు. అయితే నిజంగా మేము 2 రోజుల నుంచి ఇక్కడ అందరికి డాన్స్ నేర్పిస్తున్నాం. అంటే డాన్స్ కాదు, గిన్నిస్ బుక్ దాంట్లోకి పోవాలంటే ఒక లెక్క మీద పోవాలి. అంటే మన ఊర్లలో ఆడే బతుకమ్మ బ్రహ్మాండంగా ఆడతారు మన వాళ్ళు. కానీ అది ఒక రికార్డులోకి వెళ్ళాలంటే దానికి ఒక పద్ధతి, దానికి ఒక లెక్క, దానికి ఒక టైమింగ్, ఇవన్నీ ఉంటాయి. మీరు చూసిరు ఇప్పటిదాకా కాదు ఎంత చేసిరు. ఒక్కొక్క మనిషిని కౌంట్ చేసిరు వాళ్ళు. ఒక్కొక్క మనిషిని 1326 మంది ప్రతి తలకాయకి మైక్ పెట్టి ఎంత 1 2 3 లెక్క పెట్టిరు. అట్లా పర్టికులర్ గా ఈ బతుకమ్మ విజయం సాధించడం నిజంగా చాలా సంతోషం అనిపించింది. అంటే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ నేను 2 రోజులు ఈయనే ఉన్నా, ఇంటికి పోలే, నేను ఈయనే ఉంటాను. మా వాళ్ళు మా ఆయన మంచి పనికి పోతుండు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు కొట్టాలంటే మా ఆయన అక్కడ ఉంటేనే మంచిదని మా వాళ్ళు కూడా మంచి గట్టిగా పర్మిషన్ ఇచ్చారు నాకు. ఆనే ఉండు రికార్డు తీసుకొని రా అని చెప్పి 2 కాదు 3 ఇప్పిస్తాను. నువ్వు చెప్పినాక ఇక్కడికి నేనే చెప్తున్నా. నువ్వు మా ఇంటికి వస్తే నీకు కూడా పెడతా 2 మంచి చీరలు. నేను నీకన్నా పెద్దదాన్ని అక్క తమ్మునికి పెట్టాలి ప్రేమతోటి, కానీ తమ్ముళ్ళు పాపం మళ్ళీ అక్కలకు పెడతారా? అన్నిటికంటే నువ్వు చూపెట్టే ప్రేమనే మాకు ఎక్కువ అక్క. మా తెలంగాణ యాసల భాషల మన తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెడుతున్నందుకు నీకు చంద్రబాబు కానీ అందరూ ఒక్క వయసు అవును పెద్దోళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళకి శాతనాయే శాత కాకపోయి అందరు లడ్డులే ఉన్నారు. ఒక్కరన్నా సనసనగా లేరు, చిన్న పోరలు తప్ప. వాళ్ళందరూ బాగానే ఎగిరిండ్రు. ఒక సీక్రెట్ ఉంది దీంట్లో. ఒకప్పుడు యుద్ధానికి పోయేటప్పుడు సైనికులకు రాజు కూర్చోబెట్టి వాళ్ళకి జ్ఞానబోధన చేస్తుండే, మంచిగా ధైర్యాన్ని నూరిపోస్తుండే. నేను నిజంగా చెప్తున్నా, 60 సంవత్సరాల మహిళ కూడా ఇలా బతుకమ్మ ఆడిందంటే నేను దానికి ఆమెకు చెప్పినటువంటి మాటలే. మన తెలంగాణ మట్టి పౌరుషం, తెలంగాణ ఆటలు ఇట్లా, తెలంగాణ పాటలు ఎట్లా, తెలంగాణ అంటే ఏంది, 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఎట్లుంటాయి అనే ఒక గొప్ప విషయాలు చెప్పే వరకు వాళ్ళ పాపం చెప్పాలంటాక 40 నిమిషాల నుంచి నీళ్ళు కూడా రాలేదు అసలు. పాటలు ఆడళ్ళు ఆకాశంలో సగం అయ్యేది కావమ్మ, ఈ భూమిని మోసే భారం నువ్వే తల్లి, ఇక చిన్న బతుకమ్మ వరల్డ్ రికార్డ్ మనకి ఎంత తల్లి అని వాళ్ళకు ఒక పాట పాడి గంటకు ఒక పాట పాడి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళు కిందికి దిగి వస్తుంటే నేను వాళ్ళందరూ తమ్ముడు నీ వల్లనే, నువ్వు మాకు నేర్పడం వల్ల ఈ సక్సెస్ ఎంత క్రమశిక్షణ నేర్పిన, నువ్వు మాకు చాలా బాగా చెప్పిన మీ అంత టీం అంతా బాగా చేసిద్దామన్నారు. మొత్తం తెలంగాణ సాంస్కృతిక సారథులు అందరూ ఒక్కన్న కాదు, 2 అన్నలు కాదు, పొరలందరూ నిలబడి అందరూ స్టేజ్ మీద ఎక్కి డాన్స్ చేసి పిల్లగాడైతే చెంగు ఎగురుతున్నాడు. నేను అనుకుని ఈ గడ్డం పిల్లగాడు ఎవరు బాగానే ఆడుతున్నాను. ఇక ఈ గడ్డం పిల్లగాడు వీళ్ళందరూ మంచిగా బాగా డాన్సులు చేస్తారు. మీకు ఇటు పాటలు పాడతారు, అటు డాన్సులు చేస్తారు, డబ్బులు కొడతారు. బాగానే కళలు ఉన్నాయి తమ్మి, కళకారులు మీరు. అయితే వాస్తవానికి ఏంటంటే వాస్తవానికి మమ్మల్ని గుర్తించడానికి ధన్యవాదాలు అక్క. ఎందుకంటే చాలా మంది మా సాంస్కృతిక సారథిని కొంచెం చిన్నతనం చేసి మాట్లాడతారు అక్క. వాళ్ళ అంటే కొందరు ఉంటారు కాక, ఇక కూరలో ఉప్పు ఎట్లనో, పప్పు ఎట్లనో, అది ఎట్లనో ఎట్లా చెడపడగాలు ఉంటారు కొందరు. వాళ్ళకందరికీ కూడా ఇదే చెప్తున్నాం మేము, సారథి అంటే ఇది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో సారథి ఉంది.
మేము వెళ్ళే తక్కువ మనంతా కళాకారులు మంచిగా కలిసి ఉన్నారు కానీ ఒకరిని కించపరచడం అనేది మానుకోవాలనేది చెప్తాను. కళాకారులు అనేటోళ్ళు ఏడుంటే వాళ్ళని గౌరవించిన రాజులనే చూసినాం కానీ వాళ్ళని అగౌరవపరిచిన రాజులను చరిత్రలు ఏడు చూడలేదు. ఈ రాజులు మంచిదే అమ్మా, ప్రభుత్వం మీద కాదు, కొందరు మమ్మల్ని అంటారు కదా అట్లా. ఎట్లేమి లేదు, కళాకారులను గౌరవించిన వాళ్ళు ఎవరు ముందుకు పోయినట్టు చరిత్రలోనే లేదు. తమ్ముళ్ళందరూ బాగున్నారా? ఈ తమ్ముడు ఎరక నాకు పాటల రాజు బంధం రాజు. మా చంద్రబాబు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. V6 ప్రేక్షకులందరూ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. తమి ఎట్లా అనిపించింది 2 రోజులు? చాలా బాగా అనిపించింది అక్క. అందరు ఆధ్వర్యంలో ఆడబిడ్డలందరూ కూడా చాలా అద్భుతంగా వాళ్ళ కష్ట ఫలితమే ఈరోజు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు. అందరూ 1326 మంది, 26 తమ్ముడు 26 మంది లెక్క పెట్టి నిలబడ్డారా అని చెప్తున్నారు. అన్న నమస్తే. అనిల్ అన్న బాగున్నా. ఎట్లా అనిపించింది ఈ రోజు 2 రోజుల నుండి ఇది పని అంతా మీకు? చాలా బాగుందమ్మా. తెలంగాణ ఆడపడుచుల గౌరవాన్ని నిలబెట్టేందుకు అందరూ పంచుకుని దీనిలో పంచుకున్నారు. మొత్తానికి మన తెలంగాణ రాష్ట్ర కీర్తి పతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా దశ దిశలకు చాటిన ఘనత ఆడవాళ్ళ కాబట్టి అందరికీ ఈ సందర్భంగా ఆడవాళ్ళందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. అన్న మీరు అందరూ మా ఆడపిల్లలని అందరినీ మంచిగా ఎంకరేజ్ చేసిండ్రు, ఉత్సాహపరిచిండ్రు కాబట్టి ఆడపిల్లలు అందరూ ఒక్క తీరుగా ఆడిండ్రు. ఇప్పుడు 100 మందిని ఆడిచ్చుడు ఒక లెక్క, ఒక నెల రోజులు నిలబెట్టి, కానీ 2 రోజులలో 1326 మందిని ఆడిచ్చుడు వీళ్ళ లెక్క. తెలంగాణ సాంస్కృతిక సారథుల లెక్క అది. అన్న నమస్తే. నమస్తే. ఎట్లున్నామన్నా? ఎట్లా అనిపించింది? ప్రకృతి కూడా ఇవాళ సహకరించింది. ఇది గొప్ప విషయం కదా. ఇవాళ మహిళా మనులకి ప్రకృతి కూడా సహకరించింది. అదే గొప్ప విషయం. ఇవాళ అద్భుతంగా జరిగింది. మీరు ఈ కార్యక్రమానికి రావడం సంతోషం. నేను అన్న ఇసొంటి అంటే దబ్బుకున్నారు కాస్త. తమ్ముడు నమస్తే. అక్క నమస్తే అక్క. నువ్వు డోలకు లేకుండా కనబడుతున్నావు. పైన డోలకుతో వాయిస్తూనే ఉన్నాము, ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాము, దుమ్ము లేపుతున్నాం అక్క. 2 రోజుల నుండి ప్రపంచానికి బతుకు పండంగా బతుకు నిండంగా ఈ రోజు అన్ని రాష్ట్రాల వల్ల ఉన్నటువంటి ప్రజలకు బతుకమ్మ అంటే ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి తెలంగాణకు మహిళలందరూ సహకరిస్తున్నందుకు ప్రపంచ గిన్నిస్ రికార్డ్ రావడం, మన ఇండియాలోనే బతుకమ్మకు రావడం చాలా సంతోషం అక్క. ఈ రోజు వర్షం కూడా భారీ వర్షాలు కూడా బంద్ అయిపోయినాయి. ప్రకృతి కూడా సహకరించింది అన్నట్టు. అది మన తెలంగాణ ఆడబిడ్డల కష్టానికి భగవంతుడే కాదు ప్రకృతి కూడా సహకరించింది. సంకల్పం గట్టిగా అయితే భగవంతుడు కూడా సాధిస్తాడు. అంతేక మా చంద్రమ్మ ఎంత అభిమానంతో ఇంత మందిని అరుచుకుంటుంది, ఎంత ప్రేమతో. మరి వాళ్ళు అనుకోరా చంద్రమ్మ వచ్చింది పలకరియనే లేదు. అవునమ్మా, అందుకని అందరినీ పలకరిస్తున్నా. మీద కూడా పిల్లలు ఉన్నారు. ఇంకెవరు వచ్చిండ్రు? సునీత వచ్చింది, మంచి మా సారథి కళాకారులు అందరూ వచ్చిండ్రు. మొత్తం మన ఆర్కెస్ట్రాతో ఆట పాటతో ధూమ్ ధామ్ స్టార్ట్ చేస్తాం. అందరు బతుకమ్మ ఆడుకోవచ్చు. ఇక 10,000 మంది బతుకమ్మ ఆడి పండగ చేసుకోవాలి. 10,000 మంది బతుకమ్మ ఆడి పండుగ చేసుకోవాలా అని చెప్తున్నారు. నడుండి ఒకసారి అట్లా పోయి మీదికి పోయి ఆడ గీత మాదిరి ఉన్నది పలకరించి వస్తా. యువతల బంధుకు వస్తే సినిమా పాటలు వాడే గీత మాదిరి ఉన్నది. ఈ బుజ్జిని చిన్నప్పటి నుండి చూస్తున్నాం మేము టీవీలో. పాడతా తీయగా కాడికించి వస్తుంటే బుజ్జి. అవును, ఈ రోజు బతుకమ్మకు వాడడానికి వచ్చినావు. అవును. ఇంత అందమైన పెద్ద బతుకమ్మ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఎక్కింది. 63 అడుగులు అంటే ఎంత పెద్ద విషయం జరిగింది ఈ రోజు. నిజంగా ఆ బతుకమ్మ ఆశీస్సులు మనందరి మీద ఎప్పుడు ఉంటాయి. అండ్ ఈ రోజు నువ్వు పాడనికి వచ్చినావు. ఈ రోజు బతుకమ్మ గిన్నిస్ రికార్డు కొట్టింది. వానలేదు, అన్ని కలిసి వచ్చినాయి. అండ్ నాకు అసలు ఎంత ఆనందంగా ఉందో ఈ ప్రోగ్రామ్ లో నేను కూడా ఒక భాగమైనందుకు. ఇదంతా నా కళ్ళతో నేను చూసినందుకు చాలా సంతోషం. ఈమె కళ్ళే కాదు నా కళ్ళు కూడా కలిసినాయి. అందులో 2 కళ్ళు. గీతమ్మ ఏమేమి మస్తు సినిమాలలో వాడినావు కదా బెట. ఇట్లా స్టేజ్ మీద వాడుతుంటే ఎట్లా అనిపిస్తుంది? ఇట్లా డబ్బలు ఇలా వాడి సైలెంట్ ఇట్లా వాడుకుంటారు కదా మీరు సినిమాలు వాడాలి. అవును అవును. ఎట్లా అనిపిస్తుంది అమ్మా? అదొక ఎక్స్పీరియన్స్, ఇదొక ఎక్స్పీరియన్స్, రెండు కలపలేము. మనకి ఎంజాయ్మెంట్ మూడ్లో ఉన్నప్పుడు ఇది బాగుంటుంది, ఏదైనా పని మూడ్లో ఉన్నప్పుడు అది బాగుంటుంది. ఇప్పుడు నువ్వు రికార్డు పండగ మూడ్ కావాలంటే ఇది బాగుంటుంది. నువ్వేమైనా రికార్డు చేసిన పాట బయటకు వచ్చి
గిర్రమని ఎగిరింది అనుకో అప్పుడు ఎట్లా అనిపిస్తుందిరా? మస్తు అనిపిస్తుంది. నువ్వేం చేసుకుంటావు? దావా చేసుకోవాలంటే మేము దసరా చేసుకుంటాం. నువ్వు నేనన్నా అంతేగా, బతుకమ్మ చేసుకుంటా, అన్ని చేసుకుంటాం మన ఇంట్లో. బుడ్డలా బుడ్డోడా నీకు? ఇద్దరు ఉన్నారు. ఇద్దరున్నారు. దానికి బతుకమ్మ తెచ్చినవా మరి? ప్రతి దసరాలో ఒక రోజు బతుకమ్మ రోజు ఎప్పుడైతే అందరం చేసుకుంటామో బతుకమ్మ సెలబ్రేషన్స్ ఉంటాయి మా ఇంట్లో కూడా. మీ ఆయనను కూడా అడిగినా అని చెప్పు. ఏం పేరు మర్చిపోయినా నేను. నందు. తమ్మి నందు, గీతమ్మ పైలము మంచిగా పాటలు పాడుతున్నది కదా అని నువ్వు నిమ్మలంగా ఉండేవు. నీ పనులు నువ్వు చేసుకో, ఆమె పనులు ఆమె చేస్తుంది. అంతే అంటావు. చేసుకోవద్దా మరి? ఆయన అసలే సినిమా యాక్టర్. జాగ్రత్త పిల్ల. ముద్దుగా గీతమ్మ పోయేస్తా. కలుద్దాం రా, ఇంకొక ప్రోగ్రామ్ కాడ కలుద్దాం. తప్పకుండా తప్పకుండా. నాకు ఈ బుజ్జి అంటే చాలా ఇష్టం, ఎందుకంటే చాలా బాగా వాడుతుంది. బంగారు తల్లి లెక్క. మన తెలంగాణలో పుట్టి పెరిగిన చిన్నప్పటి నుండి చూస్తున్న బుజ్జి, కానీ మంచిగా వాడతావురా నువ్వు. థ్యాంక్ యూ సో మచ్. కలుద్దాం మళ్ళా. తప్పకుండా. అటువంటి అవతల బంధుకు పోదామండి. ఈ స్టేజ్ మీద చూడండి మన సీతక్క మేడము, జూపల్లి సారు అందరూ కూడా ఆ గిన్నెస్ రికార్డు సర్టిఫికెట్ తీసుకుంటున్నారు. మంచిగా సంతోషం అనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా అట్లా తీసుకుంటుంటే కలెక్టర్ మేడం ఉన్నారు, మొత్తం లీడర్లు అందరూ ఉన్నారు, మేడం ఉన్నది, సీతక్క మేడం ఉన్నది, గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వాళ్ళు ముద్దుగా సర్టిఫికెట్ ఇస్తారు. దాన్ని లేపి చూపిస్తారు. మనం సాధించిన సర్టిఫికెట్ ఇది. గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో మనము ఈరోజు భాగమైనందుకు వాళ్ళు అది ఇస్తున్నారు. ఈ రోజు నుండి మన బతుకమ్మ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా ఉన్నది. అంటే ఆషామాషిగా అనిపించేటటువంటి అనుకునేటటువంటి సందర్భం నుండి ఈరోజు మన బతుకమ్మ 63 అడుగుల బతుకమ్మ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులకు ఎక్కుతుంది. మస్తు సంతోషం అనిపిస్తుంది. నేను కూడా తెలంగాణ బిడ్డను అయినందుకు మస్తు సంతోషం అవుతుంది. తెలంగాణలో అందరికీ బతుకమ్మ పండుగ ఈరోజు నిజంగా.